రాదు దక్షిణాది మొదలెక్కిండు గర్భాను కొడుకు వంశవంతుడు రాదు ఒక్క బిడ్డ పుట్టింది రాజమ్మ దక్షిణాది ఎక్కిండు దురగుండు పేరు పెట్టి అగో దొరకొండ కట్టిండు అల్లేరు ముగించి పట్టాలు కట్టిండు రంగాల్లో తిరుపతి లింగాల్లో కాశీ ధర్మానం కొడుకు పుట్టిండు అగో అవశవంతుడు ఒక్క బిడ్డ పుట్టింది అగో సక్షమంతుడు రాజుగా చెప్పబోతే 5 రోజుల కానిది యాదవల్ల అయ్యవరాజు కొడుకు ఈ రాజు ఎవరయ్యా ఈ కులరాజు కన్న కొడుకు మరి పెద్దవాడు శివాజరాజు ఈ నాడి వరకు తల్లి వరకు నా చిన్న చిన్న తమ్ములని మీరు కష్టం పెట్టరు బాధ పెట్టరు అని తమ్ములని దగ్గర తీసుకొని అత్తే సాధన అతాడి సాధన కళ్ళెము సాధన నాకు సాధన నాకు తమ్ముళ్ళకు నేర్పిండు 32 నేర్పి దేవమా చదువు నేర్పి ఆ స్థానం నేర్పి నాకు పెళ్లిళ్ళు చేసిండు పేరంటాలు చేసిండు ఎవరిల్లు వాళ్ళకి ఏర్పాటు చేసిండు పెద్దవాడు శివాద్రి ఈ పేరు గలవాడు అయ్యా మన రాదు కన్నా కొడుకు అయ్యా నడిపివాడి పెద్ద కొడుకు లేక బిడ్డ లేక కళ్యాణ దైవమా దొరకొండ ఉల్లే 14 ఏళ్ళు పెదిరాదు గుడి విరిగింది గుడి విరిగినాక తిరుగల తీర్థాలు లేవు ముందర గుండాలు లేవు పెదిరాదుకు మరి కొసాగరికి ఆ కళ్యాణం వేయలేదు కళ్యాణ వీర సోమన భగవంతుడు వచ్చి కళ్ళ చెప్పిండు అవి కళ్ళ చెప్తే కన్నదమ్మలతోని బాయిల భాగాలు పంచుకున్నాడు సౌపుత్ర భాగాలు పంచుకున్నాడు ఆ 5 భాగా పంచుకొని ఈ ఆరు ఆ పెదిరాదు తన భార్య ఒక పెద్దవని తీసుకొని కళ్యాణ ఒక పట్టం పోయిండు కళ్యాణ పట్టముల కోడి కష్టపడంగా మరి సరళ బాధపడంగా ఆ కళ్యాణ వీర సోమన్న అవి కోడంత పువ్వులే ఒక కొడుకునిచ్చిండు కొడుకు పేరు కారణం రాదు వీరబోసన్నము అది బిడ్డను ఇచ్చిండు బిడ్డ పేరు ఒక పాపవ్వ కొడుకు పుట్టి 7 నెలల వరకు బిడ్డ పుట్టే 3 నెలల వరకు అక్కడ యువతల మరి వాయిల కుంట గానముల గడికోటలో పెదిరాదు యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చి అది కాలం మచ్చకు బాణము గుద్ది అది ముఖాముడానికి వెళ్ళింది మరి పెదిరాదు ఆ పగవారి భూముల్లో బాణ వదిలి పెదిరాదమ్మా